హలో అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఫిబ్రవరి 24న పౌర్ణమి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ మాఘ మాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని పిలుస్తుంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరతాయనే విశ్వాసం ఉంది. రోజూ చేసే పూజలు ఒకెత్తైతే మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరో ఎత్తు. ఆ రోజున ఎలా పూజ చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాలు ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని, ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట. మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తరువాత స్త్రీలు పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ మాఘమాసం నెలలో శనివారం రోజున పౌర్ణమి వచ్చింది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యం పిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమతో బొట్ట పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా ఈ పౌర్ణమి రోజున 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రీ మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణువు దేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరతాయి. ఈ రోజున పూజ పూర్తి అయిన తరువాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండటం వల్ల మన కోరికలన్నీ నెరవేరతాయి. మాఘ పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని బతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు లేరు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరంకి వెళ్ళింది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్యాభర్తలిద్దరూ ఒక దీపం వెలిగిస్తూ ఇలా 32 పౌర్ణమి రోజులు వరకు 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు. ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే ఏ చిన్న దానం అయినా కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే దానధర్మాలు వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శనిదోషాలు అన్నీ తొలగిపోతాయి. కుజదోషం ఉన్న వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలు ఉన్న వాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి.
రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. మాఘ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.